అలా అప్పల్లో వెళ్ళినా మా బావ సంవత్సరం నుంచి ఊరు ఇడ్చి వెళ్ళిపోయాడు. మా చెల్లెల్ని ఇంట్లో పెట్టుకోనంటే పెట్టుకోవడం లే వాళ్ళు ఏమంటే తెలియదు అంటారు. మా బావ ఏమో ఊరంతా తిరుగుతాడు, వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి పోతాడు, వస్తాడు, మొత్తం చేస్తాడు. కానీ మా ఇంటికి అయితే రాడు. మా చెల్లెల్ని వదిలేసినాడు. ఇప్పుడు మా చెల్లెల్ని రోడ్డు పైన అట్లా వదిలేసి పోయింటే మేము పిలుచుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాము. మా ఇంట్లో పెట్టుకున్నందుకు రివార్డ్స్ మా పైనే వాళ్ళు ఇవి చెప్తా మా పైన కంప్లైంట్లు ఇస్తా అన్న. మా చెల్లెలకి 25 తులాలు బంగారు ఇచ్చి 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసినాము. అది వాళ్ళు కోరిన దాంతోనే వాళ్ళే కోరినారు. 25 తులాలు బంగారు కావాలా, ఇంత కట్నం కావాలా అని వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ బంగారు ఇచ్చినాము, డబ్బులు ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. మధ్యలో 2-3 సార్లు డబ్బులు ఉంటే ఇచ్చినాము, మొత్తం చేసినాము. ఫుల్ డిమాండ్ తీసుకుపోయాను వాళ్ళు వచ్చి మా చెల్లెలకి. ఇప్పుడు ఎందుకు పిలుచుకోకుండా పిలుచుకోవడం లేమంటే మాకు తెలియదు, మాకు సంబంధం లే, నేను మూడు వెళ్ళాడు, నేను మూడు వచ్చినప్పుడే చూసుకోండి, మాకు సంబంధం లే అని చెప్తాను. మేమేం కోరడం లే, మా చెల్లెల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి, వాళ్ళని సాక్కమనండి. ఏమొద్దు, మాకు ఏమొద్దు, వాళ్ళ బంగారు వద్దు, లెక్క వద్దు, ఆస్తి వద్దు, ఏమొద్దు. మా చెల్లెలకి న్యాయం జరగండి, చాలు. మా చెల్లెలకి న్యాయం జరిగింది. మా అత్త వాళ్ళకి అడిగితే మాకు సంబంధం లేదు అంటున్నారు. నాకేమో పెళ్లి చేసుకొని పోయింది వాళ్ళే. ఎంతసార్లు చెప్పినా మా మీదనే కేసులు పెట్టి ఇది చేస్తున్నారు. వాకిలు తీసి పిల్లలు పిలుచుకోమంటే కూడా పిలుచుకోవడం లేదు. పెళ్లి ఎన్ని రోజులైందమ్మా? 5 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలమ్మా? ఒక పాప ఉంది. ఎందుకు బయట కూర్చొని సార్? నా మొగుడు వదిలేసిపోయినా సంవత్సరం అయితే కానీ వదిలేసిపోయినారు. సంవత్సరం అయితే అని ఇప్పటిదాకా అడ్రస్ లేదు. మా అత్త వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు కూడా పెట్టానంటారు. ఎన్ని రోజుల కిందట సాయంత్రం వస్తాను వదిలిపెట్టినాడమ్మా? సంవత్సరం అయితే. ఎక్కడ వదిలిపెట్టినాడు? అమ్మ వాళ్ళ. ఏ ఊరమ్మా? ఈ ఊరే. తీసుకున్నారు 10 లక్షలు డబ్బులు తీసుకున్నారు కట్నానికి. ఇప్పుడేమో నాకేమో పెట్టుకోమంటే కూడా ఇంట్లో పెట్టుకోవడం లేదు. అంతా చేసేది మా అత్తని. మా మామ ఏమో పాపం న్యాయం చేయాలని అడుగుతుంది.